శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మరి సింహరాశి వారికి సంబంధించిన ఓ ప్రత్యేకమైన విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారికి మరి జనవరి 2, 2026 మధ్యాహ్నం 2 గంటల లోపు ఒక విషయం, ఒక మాట లేదా ఒక సమాచారం ద్వారా ఒక ప్రత్యేకమైన విషయమైతే తెలుసుకోబోతున్నారు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆగిపోయిన పరిస్థితులు టర్నింగ్ పాయింట్‌లా మారబోతున్నాయి. అసలు ఈరోజు జరిగే కొన్ని విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదండి. మరి ఆశ్చర్యపోయే ఆ ముఖ్యమైన విషయాలేంటి? ఈరోజు మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది? అన్ని విషయాలు కూడా మరి ఈ వీడియో ద్వారా ప్రతి విషయాన్ని వివరంగా తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి సింహరాశి వారంటే వీరు బయటకు మాత్రం చాలా వరకు కూడా బలంగా కనిపిస్తారు. బలంగా అంటే కేవలం వారేదో దృఢంగా అని కాదండి. బయటకు తమకు చాలా ధైర్యం ఉంది అన్నట్లుగా, లేదా ఏ పరిస్థితినైనా కూడా తట్టుకోగలను అన్నట్లుగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం చాలా వరకు కూడా కొన్ని విషయాల్లో వీరికి అధైర్యం, తమ శ్రమకు ప్రత్యేకంగా గుర్తింపు రాదు అనేటువంటి బాధ, అలాగే తాము చేసినటువంటి కొన్ని పనులకు, కొన్ని విషయాల్లో సరైన విలువ రావడం లేదు అనేటువంటి కొంత బాధ కూడా కనిపిస్తుంది. అంతేకాదు ఎదురు చూసే మనస్తత్వం ఉంటుంది వీరి దగ్గర. అంటే ఈరోజు ఒక పని అనుకుంటే, ఆ పని వెంటనే జరగలేదు అనేటువంటి బాధ ఉండదండి. కాస్త నిదానమైన మనకు ఒక పెద్ద స్థాయిలో మంచి విజయం దొరుకుతుంది అనేటువంటి భావనైతే వీరి మనసులో ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. అయితే అవకాశం వచ్చినా పూర్తిగా నమ్మలేని స్థితి. ఇది మళ్ళీ ఆగిపోతుందేమో అన్న భావనలు, భయాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఇదే కారణంగా ఈరోజు ఈరోజు చెప్పబోయే విషయం ఎంతో ముఖ్యంగా మారబోతుంది. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మాట ఇచ్చినా పని జరగలేదు. అలాగే మరి కొన్ని విషయాల్లో ముఖ్యంగా ధనపరమైన విషయాలు కావచ్చు, కొన్ని ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు, మరి మీకు పూర్తిగా కూడా కొందరు మాట ఇచ్చినా కూడా అవి క్యాన్సిల్ అయిపోవటం. అలాగే చివరి నిమిషంలో మీకు ధనపరంగా రావాల్సింది అందకపోవడం. మరి డబ్బు లేదా ఉద్యోగ విషయంలో ఇంకా, ఇంకా తర్వాత అన్న భావన సమాధానంగా తర్వాత చూద్దాంలే అన్నటువంటి మాటలు కూడా మీరు విన్నారు. అలాగే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక దశ ముగిసినటువంటి సమయం. మీకు ఈ కొత్త సంవత్సరంలో ఊహించని విధంగా ఈ యొక్క మొదటి నెలలోనే ఇటువంటి వార్త, ఇటువంటి విషయాలు వినడం అనేది మీకు ఒక్కసారిగా నమ్మలేని విధంగా కూడా చేస్తుంది. చేసేటువంటి ఆ పరిస్థితి ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల లోపు వచ్చే ఆ యొక్క విషయం. ఇప్పుడు స్పష్టంగా చెప్తాను. ఇది దేని గురించంటే మీకు వచ్చేటువంటి ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తితో వచ్చేటువంటి ముఖాముఖి మాట. మీరు గత కొంతకాలంగా అంటే క్రితంలో ఒక సంవత్సరం క్రితమో, ఒక ఏడాదిన్నర క్రితమో అలాంటి సమయాల్లో ఊహించని విధంగా కొందరికి ధనపరంగా మీరు కాస్త వారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు, లేదా మీకు రావాల్సిన ధనమనేది వారి దగ్గర ఆగిపోవడం లాంటిది కూడా ఊహించని విధంగా జరిగింది. ఆ జరిగినది ఇక ఎప్పుడొస్తుంది? ఇక, ఇక రావడం లేదు. వాళ్ళు కూడా మీకు వాళ్ళ పరిస్థితిని చెప్తూ, నేనున్నటువంటి స్థితి ఇది, నా పరిస్థితి ఇది అంటూ మీకు కొన్ని కొన్ని మాటలైతే వారు చెప్తున్నారు. కానీ మీరు కూడా ఎక్కడా కూడా బలవంత పెట్టడం కానీ, ఎక్కడా కూడా వారిని ఫోర్స్ చేసి నాది నాకివ్వు అంటూ మీరు మాట్లాడిన సందర్భాలు, దాఖలాలైతే లేవు. కానీ గత కొంతకాలంగా మీ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీరు ఇస్తారు అన్న భావనతో కానీ, లేదా మనకు రావాల్సినది కాస్త ఉంది కాబట్టి, మనం ఈ యొక్క అవసరాన్ని ముగించుకుందాము ఎవరొకరి ద్వారా, ఈ యొక్క ధనాన్ని ఎవరొకరి దగ్గర అప్పు తీసుకుందాం అనేటువంటి ఆలోచనలు కూడా మీకు ఊహించని విధంగా రావడం జరిగింది. ఆ సందర్భాలనే
ఆ సందర్భాల్లోనే మీరు కాస్త ఊహించని విధంగా మీకు రావాల్సిందే కాకుండా, మీరు ఇంకా కూడా పెద్ద మొత్తంలో కాస్త అప్పుగా తీసుకోవడము, లేదా తెలిసిన వారి దగ్గర చేయి బాకీ లాంటివి తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి జరిగినటువంటి ఈ తరుణంలో ఊహించని విధంగా వీరు ఎప్పటినుంచో మీకు మొండి చేయి చూపిస్తూ, ఇదిగో, అదిగో నేనిస్తాను, నేనెక్కడికి పోతాను, నేనిక్కడే ఉంటాను కదా, నేనెక్కడికి వెళ్ళను కదా అంటూ మీకు కొన్ని మాటలు మాట్లాడుతూ, వారు మీకు గత కొంతకాలంగా మీకు మొండి చేయిని చూపిస్తూ, ఇంకా అందలేదు, ఇస్తా అన్నారు, వాళ్ళింకా చేతికి రాలేదు. నేను కూడా చాలా బ్యాడ్ పొజిషన్‌లో ఉన్నాను. మరి నాకు రావాల్సింది రావడమో, లేదా నేనడిగిన వాళ్ళు ఇవ్వడమో, ఇస్తేనే నీకు నువ్వు ఇవ్వగలను అంటూ, వారి గతం నుంచి కూడా మీకు కొన్ని మాటలు చెప్తూ, వాటిని ముందుకు తీసుకెళ్ళడం అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా అవుతుంది ఈరోజు జరిగే కొన్ని సంఘటనలు. సింహరాశి వారు గతంలో చేసిన సహాయం లేదా చేసిన ప్రయత్నం, మరి నిశ్శబ్దంగా మీరు భరించినటువంటి త్యాగానికి ఇప్పుడు అది తిరిగి రాబోతుంది. కానీ ఊహించని రూపంలో మరి మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీరు వారిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. వారిని బ్రతిమాలుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది మీ దగ్గరకే రాబోతుంది. అసలు ఇది ఎలా జరుగుతుంది అని మీరు కూడా అసలు నమ్మలేని భావనలో కూడా ఇప్పుడు ఉండుండవచ్చు. లేదా వారిచ్చేటప్పుడు కూడా మీకిలాంటి భావన కలుగుతుండవచ్చు. ఇది తర్వాత మీరు ఇది నిజమేనా అన్న సందేహంలో ఉంటారు. చివరికి ఎంతకాలానికి ఇది జరిగింది అన్నటువంటి ఒక భావోద్వేగం, ఈ సమయంలో మీరు చెప్పే మాట, మీ స్పందన, మీ యొక్క ఆత్మవిశ్వాసం భవిష్యత్తును నిర్ణయించే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఏంటంటే ఇది మీరేదో ఒకరి దగ్గర ఉచితంగా ఆశించినది కాదు. లేదా ఒకరిని దౌర్జన్యంగా, అన్యాయంగా లాక్కున్నది కూడా కాదు. కానీ మీకు రావాల్సిందే. మీకెప్పటినుంచో రాకుండా ఆగిపోయినది. మీరెప్పటినుంచో ఇది ఎప్పుడొస్తుందో అని ఎదురు చూసిందే. కానీ మీరు కూడా కొన్ని విషయాల్లో హోప్స్ వదిలేసుకున్నారు. ఇక సరే ఇంకెప్పుడుకొస్తే అప్పటికే వస్తుంది. చేయగలిగిందేమి లేదు అన్న భావన. ఒక్కొక్క సమయంలో నేనిక మోసపోయినట్టే, నేను అనవసరంగా నమ్మాను అనేటువంటి భావన. మరికొన్ని సందర్భాల్లో మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని కాస్త చులకనగా మాట్లాడడమో, లేదా మిమ్మల్ని నిందించడం కూడా జరిగినటువంటి సందర్భాలను కూడా మీరు ఫేస్ చేశారు. కానీ ఊహించని విధంగా ఎవరైతే మీ దగ్గర నుంచి ధనాన్ని తీసుకున్నారో, వారు మీకు వారి యొక్క తప్పును తెలుసుకొని కానీ, లేదా ఈరోజు మీకు మారినటువంటి ఈ గ్రహస్థితుల వల్ల ప్రత్యేకంగా మీకు రావాల్సిన ధనపరంగా రావాల్సినటువంటి పెండింగ్‌లు కూడా ఒక్కసారిగా తిరిగి రావడం అనేది కూడా మీకు ఆశ్చర్యం కలిగించేలా, ఒక్కసారిగా నమ్మలేని విధంగా కూడా మార్చేస్తుంది. దీనివల్ల ప్రత్యేకంగా మీరు చాలా వరకు కూడా మనసులో భావోద్వేగానికి లోనవ్వడమే కాకుండా ఎంతో పూర్తిగా కూడా మరి పూర్తిగా కూడా మీరు ఆశ్చర్యపోయే సంఘటనలు కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ఇది గౌరవాన్ని తీసుకొస్తుంది. ఆర్థికంగా మీరు ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. ముఖ్యంగా నేను తప్పు కాదు అన్న నమ్మకాన్ని మీకు మళ్ళీ తిరిగి పొందుతారు. మీ కుటుంబంలో మళ్ళీ మీకు గౌరవం కూడా వస్తుంది. మరి ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారు ఈ రోజుని అసలు మీరు తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే మీ జీవితంలో ఆగిపోయిన చక్రాన్ని తిప్పే విషయంగా ఇది ఉండబోతుంది. ఇలాంటి ముఖ్యమైనటువంటి పరిస్థితులు మీకు జరిగితే ఖచ్చితంగా ఆ వచ్చిన ధనాన్ని కేవలం మీకేదైతే పాత బకాయిలు ఉన్నాయో వాటిని చెల్లించుకునేందుకు, వాటిని తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి కానీ, ఏముందిలే వచ్చేసిందిగా ఇంతకాలానికి దీన్ని ఏదో ఇంకొక అవసరం ఉంది దానికి వాడుకుందాం అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టేంటంటే ఈరోజు మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మీకు ఈ యొక్క ధనప్రాప్తి కలగాలంటే మీరు కొన్ని పాటించాలి. ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఓం సం కుబేరాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఈరోజు జపించడము, మధ్యాహ్నం వరకు కూడా జపించడం చాలా మంచిది. దీనివల్ల మీ జీవితంలో మరికొన్ని అవకాశాలు త్వరగా రావడానికి అవకాశం కలుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను. ధన్యవాదాలు. స్వస్తి. సెలవు.